మన ఎంఎంటీఎస్ ఎంతవరకు సేఫ్? నిత్యం వేలాది మంది ప్రయాణించే ఎంఎంటీఎస్ రైల్లో ఒక యువతిపై అత్యాచార యత్నం జరిగిందంటే ఎంతో మంది షాక్ కి గురవుతున్నారు. ఆ యువతిని కాపాడే వాళ్ళు లేక తనను తాను రక్షించుకునేందుకు ఆమె రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసింది. సికింద్రాబాద్ మేడ్చల్ మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైల్లో జరిగిన ఘోరం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. శనివారం రాత్రి ఎంతో బిజీగా ఉండే ఎంఎంటీఎస్ రైలు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వైపు కదిలింది. తమ గమ్యస్థానం రాగానే ఒక్కో స్టేషన్లో ప్రయాణికులు దిగిపోవడంతో అల్వాల్ దాటిన తర్వాత ఒక యువతి మహిళల కోచ్లో ఒంటరిగా మిగిలింది. అయితే తన మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. ఒంటరిగా ఉండడంతో భయంతో కనిపించింది. ఇంతలోనే కొంపల్లి స్టేషన్ వచ్చింది. దీంతో మహిళల బోగిలోకి ఎక్కాడు ఒక కామాంధుడు. మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. జ్యోతి, అసలు అత్యాచారం చేయబోయాడంటే అసలు అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అండ్ మహిళా బోగిల్లో సెక్యూరిటీ పరిస్థితిని ఖచ్చితంగా ఈ ఘటన క్వశ్చన్ చేస్తోంది. ఏం చెప్తున్నారు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి? అమ్మాయి సిచ్యువేషన్ ఎలా ఉంది? సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఘోరం జరిగింది. ఎంఎంటీఎస్ ట్రైన్లో ప్రయాణిస్తున్నటువంటి ఒక యువతి మీద అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు ఒక గుర్తు తెలియనటువంటి వ్యక్తి. ప్రస్తుతం మనం సఫీల్గూడ దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఈ ట్రైన్ ట్రాక్ ఏదైతే ఉందో ఇది ఎంఎంటీఎస్కి వచ్చేటటువంటి రూటు. ప్రధానంగా మనం చూస్తున్నటువంటి ఈ స్ట్రైట్ అంతా కూడా అల్వాల్ వెళ్తుంది. అంటే ఆ యువతి శనివారం రోజు తన మేడ్చల్లో ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంది, మహిళా హాస్టల్లో. ఆమె సికింద్రాబాద్కి మొబైల్ రిపేర్ కోసం రావడం జరిగింది. మొబైల్ రిపేర్ చేయించుకున్న తర్వాత సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఘటన జరిగింది. అంటే ప్రధానంగా కూడా ఆమె ఎప్పుడైతే ఆమెతో పాటు ఆ మహిళా కోచ్లో ఒక ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు మహిళలు అల్వాల్లో దిగారు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్నటువంటి ఆ మహిళ వద్దకి గుర్తు తెలియనటువంటి ఒక వ్యక్తి రావడం జరిగింది. ఆ తర్వాత అత్యాచార యత్నానికి పాల్పడినటువంటి నేపథ్యంలో తనను తాను రక్షించుకునేటటువంటి ఉద్దేశంలో తాను ఒక్కసారిగా కూడా కోంపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో ఆ స్టేషన్కి ముందుగానే తాను దూకేసింది. ఆ సమయంలో ఇప్పుడు ఆ నిందితుని గుర్తుపట్టాలంటే కూడా తన ఒక్కతే సాక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ సఫీల్గూడ ఏదైతే ఉందో సికింద్రాబాద్ నుంచి దాదాపుగా 10 నుంచి 15 స్టాప్స్ కూడా ఉంటాయి. ఒకవైపు డబీర్పురా కావచ్చు, లాలాగూడ, మల్కాజ్గిరి, బొల్లారం ఇవన్నీ దాటుకుంటూనే మేడ్చల్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే సహజంగానే సాటర్డేస్ కాబట్టి కొంత అంటే ఈమె 8 నుంచి 9 o'clock ఈవినింగ్ అవర్స్లో ప్రయాణం చేస్తూ ఉంది. ఆ టైంలో ఆ కోచ్ ఏదైతే మహిళా కోచ్లు ఒక్కతే ఉండడము, తర్వాత ఈ వ్యక్తి రావడము, అసలు ఇతను ఎక్కడ ఎక్కాడనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క ఉన్నటువంటి సఫీల్గూడ కావచ్చు, బొల్లారము ఈ రైల్వే స్టేషన్స్లో అన్నింటిలో కూడా ప్రస్తుతానికి పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సఫీల్గూడ దగ్గర కూడా పెద్దగా ప్రయాణికులు ఎవరు కూడా కనిపించట్లేదు. అంటే ఆ సమయంలో అసలు ఆ నిందితుడు ఎక్కడ ఎక్కాడనేది ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ యువతికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను సైతం కూడా పోలీసులు రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. అంటే చాలా వరకు మహిళా కోచ్లకు సంబంధించి భద్రత లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆ కోచ్కు సంబంధించి ఒక సెక్యూరిటీని కూడా ఉంటారు. కానీ ఆ రోజు ఆ సెక్యూరిటీ లేకపోవడం, ఈ రోజు ఆ యువతి తనను తాను రక్షించుకునేటటువంటి పనిలో భాగంగా తాను దూకేటటువంటి ప్రయత్నం చేసింది. కొంత గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతానికి చికిత్స కూడా ఆమెకి అందించడం జరిగింది. కానీ ఓవరాల్గా కూడా ఇన్సిడెంట్కి సంబంధించి నగర వ్యాప్తంగా కొంత భయానక వాతావరణం అయితే సృష్టించింది చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు సైతం కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్ జ్యోతి.